ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 7వ తారీఖు లగాయతు ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి యందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. మేషరాశి యందు గురుగ్రహము, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభమందు శని కుజులు, మీనరాశి యందు రవి, శుక్ర, వక్రించినటువంటి బుధగ్రహం, అలాగే రాహుగ్రహం. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి యొక్క బలం తగ్గినది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము, అలాగే తృతీయ స్థానమందు ఉండేటువంటి శుక్ర బుధ రాహువుల వ్యతిరేక స్థితి, అర్ధాష్టమ గురుడు, అంటే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ. ఒక్క చంద్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. అయితే ఈ రవి చతుర్థ స్థానంలోకి వెళ్ళడం వల్ల అంతఃక్లేశం గృహశ్చద్రం సౌఖ్యహానిమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురు దోషంగా దీన్ని వర్ణిస్తారు. దీనివల్ల కుటుంబపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొన్ని అధికంగా వస్తాయి. బంధువర్గంతో విభేదాలు, అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు అవి కొంత వెనక్కి వెళుతూ ఉండడము, బంధువర్గంతో మాట పట్టింపులు, లేదా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు, తల్లి తరఫు బంధువులతోటి మాట పట్టింపులు, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఏకాగ్రత లోపిస్తూ ఉండడము, అలాగే మాట పట్టింపులు కొంత అధికంగా ఉంటూ ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నారు శాస్త్రమందు. అనగా ఈ గ్రహ సంపత్తి వల్ల ఏ పని ప్రారంభించినా అయితే అది ఆలస్యం అవుతూ ఉండడము, లేదా అసలు ఆ పని సరిగా ముందుకు సాగకపోవడం అనేటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పని 100% ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉన్నా దానికి సంబంధించిన ప్రతిఫలం మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. ప్రత్యేకించి ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయి. మీరు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఆలకించరు, వినరు, దానికి స్పందించరు, మీకు సానుకూలంగా మాట్లాడరు. ఈ విషయాల పట్ల మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసికమైనటువంటి భయం కొంత అధికంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోకూడదు. అలాగే విద్యార్థులకి గ్రహ సంపత్తి ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. దత్తానుగ్రహం కలిగి గ్రహదోష ఈ బాధలు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.